కానీ సెంటిమెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇండియన్స్ ఉన్నంత ఇదిగా అక్కడ ఉంటుందా? ప్లస్ మీరు ఎన్ఆర్ఐస్కే కాదు లోకల్స్కి కూడా వాస్తు చెప్పే అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి. ఇప్పుడు ఎవరు వచ్చిన వాస్తు ఎవరికైనా సేమ్ అండి. వాస్తు ఎవరికైనా సేమ్. అది అది ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ అండ్ అక్కడ లోకల్ అంటే వాళ్ళ అమెరికన్స్, ప్రాపర్ అమెరికన్స్ కూడా వస్తే చెప్పడానికి ఏమున్నది. కానీ మన దగ్గర వాళ్ళు ఇప్పుడు మన కాంటాక్ట్స్ ఉండడం కొద్దిగా అరుదు. ఒకవేళ వచ్చింటే మనం చెప్పొచ్చు, అదేం పెద్ద ఇష్యూ లేదా. వాళ్ళకు ఇట్ ఆల్ బిలీవ్స్ అంటే వాళ్ళు బిలీవ్ చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే వాస్తు ఈజ్ ఏ సైన్స్. అందరం ఏంది అంటే వాస్తు అంటే శాస్త్రం అనే దాని మీద పోతున్నారు. అసలు గూగుల్లో మనం చెప్పడం అన్నది చాలా అంటే చాలా వరకు గూగుల్లో చూసి చెప్పేస్తున్నాం మనం. సో అమెరికాకు కానీ లేకుంటే ప్రపంచం లేడున్నా గూగుల్ త్రూ చెప్పేస్తున్నాము. ఇంకా టెక్నాలజీ పెరిగిందండి. దాంట్లో ఇప్పుడు మనం సైన్స్ కాకుండా ఉంటే ఇప్పుడు గూగుల్ త్రూ చెప్పే రిజల్ట్స్ ఎట్లా వస్తాయండి? రావు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఇంతకాలంకి వెళ్ళి చూస్తున్నారు. నేను సుమారుగా ఒక 15 సంవత్సరాల నుండి గూగుల్ ఎప్పుడు వస్తుందో గూగుల్ త్రూ చెప్తున్నాను. మరి రిజల్ట్స్ అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి కదండి. మరి ఇక సైన్స్ కాకుండా ఇలా ఏమన్నా మీరు అంటే శాస్త్రం తప్పు అనుమానం అంటే ఇంకెక్కడ లేదు కదా. కాబట్టి అది ఎక్కడైనా సరే వాళ్ళు అమెరికన్స్ అయినా ఇండియన్స్ అయినా ఎవరికైనా సూర్యుడు కావాలి కదండి, గాలి కావాలి కదా, ఫైర్ అయితే కావాలి కదా, అన్నీ కావాలి కదా. ఇంక అందులో 5 ఎలిమెంట్స్ కాకుండా ఉండేది ఏదైనా ఉన్నది అంటే మరి భూమి మీద ఏం లేదు. కాబట్టి అమెరికన్స్ కానీ ఎవరైనా కానీ వెస్టర్న్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఏ ఇండియా కావచ్చు, ఏ దేశమన్నా కావచ్చు, మనకు వాస్తు అనేది అందరికీ ఒకటేనండి. మీరు త్వరలోనే అమెరికా వెళ్ళబోతున్నారు. కమింగ్ డేస్ 1 or 2 డేస్లో మీరు ఉండబోతున్నారు అక్కడ ఎక్కువ రోజులు. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ అండ్ రిమైనింగ్ పీపుల్ ఎలా? సేమ్ అండి, మన సేమ్ నెంబరు మీరు ఏదో స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ ఉంటుందో సేమ్కి వాట్సాప్ కూడా ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ అన్నా సంప్రదించవచ్చు, లేకుంటే ఎవరికన్నా వారికి కావాలంటే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పోయి మనం కలవడానికి అవకాశం ఉంది. సో మెయిన్ అండి సెంటిమెంట్స్ విషయంలో మీరు అంటున్నట్టు, కానీ మనం ఉన్నంత సెంటిమెంట్గా ఎన్ఆర్ఐస్ ఉండరు అనేది కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు అనేది కదా ఒక చర్చ. సో వాస్తు విషయంలో అంత కన్సర్న్ ఉంటారా అక్కడ మీరు అబ్జర్వ్ చేసింది? 100% అండి. ఇప్పుడు మన వాళ్ళు కొనడం వల్ల అక్కడ బిల్డర్స్ కూడా, అక్కడ అమెరికన్ బిల్డర్స్ కూడా రేట్లు పెంచేశారు. తూర్పు ఉత్తరం ఉన్నటువంటి ఏ విల్లా అయినా రేట్ $10,000-20,000 ఎక్కువ అండి. ఎందుకంటే అక్కడ కన్నా మన వాళ్ళు ఉంటే అంటే ఇండియన్స్ ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా ఇండియన్ అంటే ఈస్టే అడుగుతారు. కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ పెట్టాలన్నది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు తప్పకుండా చూసుకోవాల్సింది ఏంటంటే అమెరికాలో అయినా ఎక్కడైనా ఒకవేళ మీరు తీసుకుంటున్న ప్రాంతంలో కనుక ఒకవేళ పౌండ్ ఉందనుకోండి వెస్టే ప్రిఫర్ చేయండి. ఒకవేళ లేకుంటే కొండ ఉందనుకోండి ఆ కొండకి ఎటు పల్లం ఉంది ఏముంది, ఈస్ట్ అని గుడ్డిగా పోవద్దు. ఎందుకంటే ఉత్తరం అని గుడ్డిగా వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాలు ఎలా ఉన్నాయమ్మా అంటే ఈస్ట్ తీసుకున్నప్పుడు గరాజ్ ఉంటుంది. గరాజు హైట్లో ఉందా ఎలా ఉంది ఒక చూసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం బేరీ చేసుకొని కొంచెం నా సలహా తీసుకుంటే చాలా మంచిది అన్నది నా ఉద్దేశం. సౌత్ చెప్పలేదు మీరు ఇప్పుడు దీంట్లో? సౌత్లో అండి, సౌత్లో కొండ అయినా ఇక్కడైనా అక్కడైనా భారతదేశం కానీ ప్రపంచంలో కొండ పడమటలు కానీ దక్షిణంలో కానీ కొండ ఉంది అంటే మీకు అండ. సో ఈ అండను వదులుకోవద్దు అన్నది నేను చెప్తానండి. అంటే మీకు ఈ ఫీజిబిలిటీ లేదనుకోండి, ఒకేలా అట్లాగే కట్టాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటే దానికి పరిహారాలు ఏమైనా ఉంటాయి? తప్పకుండా అండి. ప్రతిదానికి ఉంటుందండి. న్యాచురల్గా ఉండేదాన్ని తీసుకోవడం చాలా ఉచితం. ఆల్టరేషన్ ఈజ్ ఆల్వేజ్ ఆల్టరేషన్. మీరు తీసుకునేటప్పుడు ఇప్పుడు ఫ్రీగా నాలెడ్జ్ ఇవాళ టెక్నాలజీ వస్తున్నది. ఇప్పుడు మీరు దక్షిణంలో కనుక కొండ ఉన్నది, పడమటల కొండ ఉన్నది అని మీకు అండ అని చెప్తున్నప్పుడు ఉత్తరంలో తూర్పులో ఉంటే అది బండ అవుతుంది మీకు. ఓకే, బండని వేసుకుని ఎవరైనా బాయిలో దూకిరు అనుకోండి ఏం జరుగుతుందో అందరికీ తెలుసండి. నేనేమంటానంటే ఒకవేళ అది పోకండి, నేను నమ్మను అంటే అట్లీస్ట్ నమ్మమని అంటలేను నేనండి, అట్లీస్ట్ దానికి ఎదురెళ్ళకండి. నమ్మకుండంలో తప్పేం లేదండి. ఇప్పుడు అది భారతదేశమైనా ఏ దేశమైనా ముఖ్యంగా ఏంటంటే అందరికీ గ్రోత్ ఉండాలి, అందరు బాగుండాలి. మనం మొండికెళ్ళి మనది మనం కోరుకోకూడదు అన్నది నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.